అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. మంచిది. నేటి మన ధ్యానాంశము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్య నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని ఒక గ్రుడ్డివానితో మాట్లాడుతున్నారు. ఏ సమయంలో మాట్లాడారు ఇది అంటే, యేసయ్య సమరయ నుండి గలిలయకు వెళ్తూ ఉన్న మార్గంలో ఒక విలేజ్ని దాటవలసి వచ్చింది. ఆ విలేజ్లో గుండా వెళ్తూ ఉండగా ఆ విలేజ్లో 10 మంది కుష్ఠరోగులు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచని కేకలు వేస్తుండగా యేసు వారిని చూచి ఆగి, మీరు వెళ్ళి మీ యాజకునికి చూపించుకొని మీ సాక్ష్యం చెప్పుకొనండి అంటాడు. అప్పుడు వాళ్ళు 10 మంది కూడా యాజకుని దగ్గరికి వెళ్ళే దారిలోనే వారు స్వస్థపరచడం జరుగుతుంది. యేసయ్య మాటతోనే వారు స్వస్థపరిచారు. యేసయ్య వారిని అంటుకోలేదు, వారిని ముట్టుకోలేదు, వారికి ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. ఒక మాట మాత్రం సెలవిచ్చారు యేసయ్య. అప్పుడు 10 మంది శుద్ధులు వెళుతూ ఉన్న మార్గంలోనే వారు శుద్ధి నొంది ఉన్నారు. దానితో ఆ 10 మంది వెళ్ళి యాజకునికి కనపరుచుకొని తమ కుష్ఠవ్యాధి లేదని చెప్పుకొని 9 మంది వెళ్ళిపోయారు. వాళ్ళ వెళ్ళకి వాళ్ళు సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం సమరయుడు. అతను అన్యుడైనప్పటికి కూడా అతను దేవుణ్ణి మహింపరచుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి స్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, నేను మీ వలన స్వస్థత నొంది ఉన్నాను ప్రభువా అని దేవునికి మహిమ చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఉంటే, అప్పుడు యేసయ్య ఏమంటారంటే, ఆ 90 ఎక్కడ, మిగిలిన 90 ఎక్కడ, నువ్వు ఒక్కడవే వచ్చి ఉన్నావు, ఈ అన్యుడైన సమరయుడు మాత్రమే వచ్చి ఉన్నాడు, అన్యుడైన సమరయుడికి మాత్రమే విశ్వాసం ఉన్నది, మిగిలిన 90 ఎక్కడ అని అంటాడు. అప్పుడు ఆ సందర్భంలో ఆ ఆ కుష్ఠరోగి వానితో యేసయ్య మాట్లాడిన మాట ఇది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, నీవు వెళ్ళుము, ఇంకా నీ ఇంటికి నువ్వు వెళ్ళుము అని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పిన మాటకు ఆయన సంతోషంతో దేవుణ్ణి మహింపరచుకుంటూ వెళ్ళటం జరిగిందండి. ఇక్కడ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అనేది మాట మనకి చెప్పుకోవాల్సింది. నీ విశ్వాసం, ఆ కుష్టి వ్యాధి అతనికి విశ్వాసం ఉంది. యేసయ్య మాట మాత్రం సెలవిస్తే నేను స్వస్థత పొందుతాను అని విశ్వాసము ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే సముద్రముని ఇక్కడ నుండి సముద్రంలో కొండని ఇక్కడ నుండి సముద్రంలో పడమంటే పడుతుందని యేసయ్య చెప్పి ఉన్నారు. కాబట్టి విశ్వాసము అనేది ఎంతో ముఖ్యమైనదండి. విశ్వాసము బలమైన విశ్వాసము, గొప్ప విశ్వాసము, కొద్ది విశ్వాసము, ఇలా అధికమైన విశ్వాసము, అలాంటి విశ్వాసాలు అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో గొప్ప విశ్వాసం అనేది మంచి విశ్వాసము. గొప్ప విశ్వాసం ఉంటే మనం గొప్ప కార్యాలని చూస్తామండి. ఇక్కడ యేసయ్య 10 మందిని శుద్ధుల్ని చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఈ లోకంలో ఇప్పుడు అలాగే ఉన్నారండి. ఎవరైనా సరే యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, అప్పులు తీరడానికో, సమస్యలు తీరడానికో, లేదా వాళ్ళ యొక్క రోగాలు పోవడానికో, వాళ్ళ యొక్క ఉద్యోగాలు రావడానికో వచ్చి, అవి పోగానే వెంటనే మళ్ళీ యేసయ్యని మర్చిపోయి మామూలుగా లోకంలోకి కలిసిపోతున్నారు, ఈ 90 లాగా. కానీ కొంతమంది అన్యులు మారుతున్నారండి ఇప్పుడు మన దేశంలో. అన్యులైన వారు మారితే ఎంతో నిష్ఠగా యేసయ్యని ఆరాధిస్తున్నారు, సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధిస్తున్నారు. ఆ అన్యులే దేవుణ్ణి, అన్యుడైన సమరయుడు వచ్చి యేసయ్యని మహింపరిచినట్లుగా ఈ లోకంలో కూడా మన నామకార్థ క్రైస్తత్వాన్ని కలిగి ఉంటున్నామండి. నామకార్థ క్రైస్తత్వాన్ని కలిగి ఉండకూడదు. ఒక అవసరం తీరిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి మర్చిపోవటం అనేది ఉండకూడదు. ఒక తల్లి ఒక కుమారుని కోసం ప్రార్థిస్తుందండి. అమెరికా వెళ్ళి చదువుకోవాలి, బాగా మంచి ఉద్యోగం రావాలని ప్రార్థించినప్పుడు, అమెరికా వెళ్ళడానికి, ఉద్యోగం రావడానికి పాస్టర్ గారు ప్రార్థించారు. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. తల్లి కూడా ఇక ప్రార్థన చేయడం మానేసిందండి. కుమారుడు కూడా అంతవరకు ప్రార్థన చేశాడు, వీసా రావాలని, పాస్పోర్ట్ రావాలని, మంచి ఉద్యోగం రావాలని, అన్నిటి కోసం ప్రార్థించాడు. కానీ అతను కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోయి లోకంలో కలిసిపోయి అక్కడ విచ్చలవిడిగా అక్కడ ఉన్న జనాలతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని తిరగడం వలన అతని చివరికి
ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. అతనికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం అమెరికాలో వస్తుందండి. అమెరికాలో గవర్నమెంట్ ఉద్యోగం రావడం అంటే చాలా గ్రేట్ అండి. కానీ ఆ అబ్బాయికి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోవడం వలన ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడండి. కాబట్టి మనము మన అవసరాల కోసం దేవుణ్ణి ఆరాధించే వాళ్ళగా ఉండకూడదండి. మనం దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇక్కడ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున. విశ్వాలనేలేడి దేవుని కుమారుని వీక్షించు దీక్షతో, విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున. విశ్వాలనేలేడి దేవుని కుమారుని వీక్షించు దీక్షలో, విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో, ఆనంద సంద్రముప్పొంగే నాలో అమర కాంతిలో. ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని, ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార రుదించే నాకై అంబర వీధిలో. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు నీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యముగా వందనముల ప్రభా. అయ్యా మేము ఆ తొమ్మండుగురు కృష్టి వ్యాధి వారిలా కాకుండా ప్రభా, సమరయుడు నాయన అన్యుడైన సమరయుడు వల్లే ప్రభా నేను నిత్యము నీతో కలిసి ఉండటానికి సహాయం చేయి ప్రభా. నీవు చేసే అద్భుత కార్యాలను మహింపరుచుకుంటూ ప్రభా మేము నీతో కొనసాగేలాగా నీ యొక్క కృపలో మమ్మల్ని నడిపించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకే.